చాలా మందికి కోయంబత్తూర్‌లో ఉన్న ఈషా ఫౌండేషన్ అంటే ఆదియోగి స్టాచ్యూ ఒక్కటే ఉందనుకుంటారు. కానీ మనకు ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా ఉంటాయి. ఈ వీడియోలో నేను ఒక 11 ప్లేసెస్ అయితే చెప్తా. మీరు ఈషా ఫౌండేషన్ వెళ్ళినప్పుడు తప్పకుండా విజిట్ అవ్వండి. అందులో ఫస్ట్‌ది ఆదియోగి శివ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి మనకు 112 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. సెకండ్ నంది స్టాచ్యూ. ఈ నంది స్టాచ్యూ మనకు వరల్డ్ లో సెకండ్ లార్జెస్ట్ నంది స్టాచ్యూ. థర్డ్‌ది సూర్యకుండు. ఇందులో స్నానం చేయాలంటే మన ఒంటి మీద ఏం క్లోత్స్ అయితే ఉండకూడదు, ఓన్లీ టవలే ఉండాలి. ఇది సూర్యకుండు, ఓన్లీ ఫర్ బాయ్స్. గర్ల్స్ కూడా వేరేది ఉంటుంది, అది చంద్రకుండు. ఇందులో మనకు 3 శివలింగాలు ఉంటాయి. ఇందులో స్నానం చేయడం వల్ల మన నెగిటివ్ ఎనర్జీ వెళ్లి మొత్తం పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఫోర్త్ లింగభైరవి టెంపుల్. ఇక్కడ మనకు అమ్మాయిలే పూజారులుగా ఉంటారు. ఫిఫ్త్ ప్లేస్ ధ్యానలింగం. ఇక్కడ మనకు 7 చక్రాలతో శివలింగం అయితే ఉంటుంది. ఈ శివలింగాన్ని మనకు ఏకశిలతో చేశారు, అంటే ఒకటే రాయితో ఈ శివలింగాన్ని మొత్తం చెక్కారు. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ ఇషా షాపు. ఇక్కడ మనకు మనం డైలీ వాడే అన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తారు. ఇవన్నీ నేచురల్ ప్రొడక్ట్స్. నెక్స్ట్ సెవెంత్ ప్లేస్ ఇషా నర్సరీ. ఇక్కడ మనకు కొన్ని వందల రకాల చెట్లను అయితే వీళ్ళు పెంచుతూ ఉంటారు. ఎయిత్ ప్లేస్ అక్షయ కిచెన్. ఈ కిచెన్ లో మనకు ప్రతిరోజు 15,000 మందికి పైగానే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ కిచెన్ లో చాలా పెద్ద కిచెన్ ఇది. నైన్త్ ప్లేస్ ఇషా విద్యా స్కూల్. ఇషా ఫౌండేషన్ వాళ్ళు ఈ స్కూల్ ని కట్టించి పేద పిల్లలకైతే చదువును అయితే అందిస్తున్నారు. 10th ప్లేస్ ఇషా గోశాల. ఇక్కడ మనకు కొన్ని వందల రకాల ఆవులు అయితే ఉంటాయి. అలాగే ఇంకా అంతరించిపోయిన ఆవులను తీసుకొచ్చి ఇక్కడైతే బ్రీడింగ్ చేస్తూ ఉంటారు. 11th ప్లేస్ లేజర్ షో. ఆదియోగి స్టాచ్యూ దగ్గర మనకు ఎవ్రీడే 7 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ లో ఒక్కసారైనా, చాలా బాగుంటది. నెక్స్ట్ టైం మీరు ఇషా ఫౌండేషన్ వెళ్ళినప్పుడు నేను చెప్పిన ఈ ప్లేసెస్ అయితే తప్పకుండా విజిట్ అవ్వండి. అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్ ని అయితే ఫాలో అవ్వండి.